జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ఓడిపోయాడు కదా, అయినా కూడా అంత అభిమానం ఉందా జనాల్లో? ఉందండి. ఇప్పుడే తెలుసుకున్నారు జనాలు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది. ఏంటి సామాన్య ఇల్లు పడేసి రకరకాలు చూడండి అంత దారుణం చేశారు. ఈ ఖాళీ స్థలాన్ని శ్మశానం చేశారు. దాని గురించి జగన్ అన్న ఇక్కడ రావడం చూడడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయన సీఎంగా చూడాలని ఆశపడుతున్నాం. మళ్ళీ చూడాలని రానేమో అంటున్నారు కూటమి వాళ్ళు. వస్తాడు కూడా, ఎట్లా వస్తాడు. జనంతోనే వస్తాడు. మళ్ళీ ఏదైతే 11 సీట్లు ఆ 11 సీట్లు వాళ్ళకి ఇస్తాం. మళ్ళీ ఇది కన్ఫర్మ్. ఇది ఓట్లు జగన్కి అంతకుముందు ఏమైంది, కూటమి ప్రభుత్వం అందరూ ముగ్గురు కలిస్తేనే వచ్చింది. జగన్కి 40% వచ్చింది. ఈసారి 40% కాదు 100% వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ కూడా మేము కలిసే ఉంటాం అంటున్నారు. జగన్ ఎట్లా అవుతాడు? ఏం పర్వాలేదు, వస్తాడు. వీళ్ళందరూ కలిసి ఉన్నా జనంలో ఇప్పుడు ఒక్కొక్క అర్థమవుతుందిగా. ఒక 10 మందికి 100 మందికి ఎత్తున్నాడు, 70 మంది లాగేస్తున్నాడు పింఛన్లు. ఎవరికి ఎత్తున్నాడు? అది పలానా ఇస్తున్నాడని చెప్పనండి. అందరికి ఇస్తున్నాం మేము. ఏంటి ఇచ్చేది? ఏమి లేదు అక్కడ. ఊరినే అమరావతి గ్రాఫిక్స్, పోలవరం గ్రాఫిక్స్ తప్ప ఏమి లేదు ఆయన దగ్గర. డిప్యూటీ సీఎం గారి గురించి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏముంది, చంద్రబాబు లోకేష్ ఏం చెప్తే అది చెప్తాడు, అంతే తప్ప ఏమీ లేదు. ఆయన ఏముంది, షూటింగ్లు చేసుకోవడం రావడం, ఇవి ఊరిని అలా ఉండడం తప్ప ఏమి లేదు. అంతకుముందేమో పీకేత తోచేత అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఏమి లేదు. వాళ్ళు ఏం చెప్తే అది ఆడుకున్నాడు అంతే ఆట. గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు జగన్ నాశనం చేశాడు, చంద్రబాబు గారు ఉంటేనే బాగు చేస్తారంటున్నారు. ఏం బాగు చేశారని చెప్పండి. ఇప్పుడు సామాన్యుడు ఎవరికి పనులు ఉన్నాయా? మరి వ్యాపారస్తులు ఇప్పుడు చందనా బేజర్స్, బొమ్మనా బేజర్స్ లాంటి వాళ్ళు రోజుకి 20 లక్షలు 30 లక్షలు అమ్మేవారు, 3 లక్షలు అమ్మట్లా. ఏంటంటే ఆయన వచ్చి ఎలిగిపడ్డేది ఏమని చెప్పండి. వాళ్ళు ఏడుస్తున్నారు. వసలద్ద కానీ, స్టీల్ మార్కెట్లో బంగారు కొట్లు కానీ ఎవరైనా సరే ఈ వచ్చిన తర్వాత నేను మారుద్దాం అనుకుంటే ఏమి లేదు. ఏముంది? డబ్బు పని ఉంటే కదా డబ్బు ఉండేది. ఏమి లేదు. ఈ జనాలు కూడా తలుచుకున్నా మార్పు అనేది వస్తుందండి. 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం సీఎం.